Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. మీకు నచ్చింది చేయండి, వేరే వాళ్ళు ఫోర్స్ చేసినట్టు చేయొద్దు. ఫోర్స్ఫుల్గా ఏది చేసినా ఎవరికి అది అన్హెల్దీ వేలోకి వెళ్తుంది. మీకు నచ్చినట్టుగా మీరు తింటూ, మీకు నచ్చినట్టుగా మీరు ఎక్సర్సైజ్ అంటే ఇలాగే చేయాలి అని కాకుండా, మీకు డ్యాన్స్ చేయాలనిపిస్తే డ్యాన్స్ చేస్తూ, వర్కౌట్ చేయాలనిపిస్తే వర్కౌట్ చేస్తూ, స్విమ్మింగ్కి వెళ్ళాలనిపిస్తే దానికి వెళ్తూ, మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటూ వెయిట్ లాస్ అయ్యారు అంటే అది హెల్దీ. వేరే ఏదైనా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేసి జిమ్కి వెళ్ళిపోయో, లేకపోతే ఇంకేదైనా సరే మనకి తోచంది, మన బాడీ సపోర్ట్ చెయ్యనిది దానికి వెళ్ళి చేస్తున్నాము అంటే అది అన్హెల్దీ అంతే. ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఇది రెండు ఒకటి, అది రెండు బ్యాలెన్స్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్దీగా వెళ్తున్నట్టే. కాకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా బాడీని ఊరికే హెవీగా కష్టపెట్టేస్తూ కాకుండా మనకి ఇష్టపడుతూ నచ్చేటట్టుగా మనకు మనం శుభ్రంగా డిజైన్ చేసుకొని మంచిగా చేసుకోవాలి. అది మీకు ఒకరోజు ఓన్లీ వాకింగ్ చేయాలనిపించిందా, ఓన్లీ వాకింగ్కి వెళ్ళండి. లేదు ఒకరోజు మీకు ఓన్లీ డ్యాన్స్ మూడ్లో ఉన్నారు, డ్యాన్స్ చేస్తూ చేయండి. ఇలా మన బాడీ మనకి ఏం చెప్తుందో దాన్ని వింటూ చేయాలి. అది తప్పితే వేరెవరో ఫోర్స్ చేశారో, లేకపోతే నేను ఇక్కడ పలానా చోట డబ్బులు కట్టేశాను దానికోసం నేను వెళ్ళాలి అనుకుంటూని ఎన్నాళ్ళు అలా చేస్తారు? నెల 2 నెలలు కష్టపడతారు, బాడీని కష్టపెట్టేస్తారు. తర్వాత ఏమవుతుంది? 3వ నెల వచ్చేసరికి నా వల్ల కాదు అనేసి డిసప్పాయింట్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు కూడా అయిపోయిందా అప్పుడే అనేసి అన్నారు అనుకోండి, వచ్చిందా రిజల్ట్, అయిపోయిందా అప్పుడే, నీకు మంచిగా అయ్యింది, చెప్పితే వెళ్ళలేదు కదా, నువ్వు దీంట్లో కట్టేసావు, జాయిన్ అయ్యావు, నీకు మంచిగా అయ్యింది కదా అనేసి అంటే ఇంకొంచెం డిసప్పాయింట్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం. ఇదంతా కాదు, మన మైండ్ ఏం చెప్తుందో దాన్ని ఎప్పుడు వినాలి, మన మైండ్ ఎప్పుడు ట్యూనప్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మనకి ఏది నా వల్ల ఏది కాదు అనేసి అనిపిస్తుంది. ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయాక మీకు ఒకవేళ డ్యాన్స్ చేయాలన్నా వచ్చే నా వల్ల కాదు, లేకపోతే ఒక ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేయాలంటే నా వల్ల కాదు, ఇంట్లోనే ఏదో లైట్గా చేసుకోవాలన్నా, ఒక యోగా చేయాలన్నా నా వల్ల కాదు అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఎవరైనా కొంతమంది. అంటే అదొక రకమైన స్ట్రెస్ అన్నమాట. దాని నుంచి ఏంటంటే నేను ఏమి చేయలేనన్న భావనలోకి వెళ్ళిపోతారు. కానీ ఒక్కసారి మళ్ళీ వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయ్యి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందులోకి మీరు ఫిట్ అవుతారు అనేది. మీరు కొంచెం ఆలోచించుకొని మెల్లిగా ఒక 4-5 రకాలు ట్రై చేస్తూ ఉండి మీకు అందులో ఏది ఇష్టం అనేది కొంచెం గ్రహించి చేస్తే కనుక ఆటోమేటిక్గా మీకు నెలలోనే మీకు తేడా తెలిసిపోతుంది. 1 మంత్ పర్టికులర్గానే మీకు రకరకాలు ట్రై చేస్తూనే మీకు ఎందులో బాగా ఇంట్రెస్ట్ ఉన్నది అనేసి అది ఫోకస్ చేయగలిగితే మీకే అర్థమవుతుంది. సో దాని మీద ఇంకొంచెం ఎక్కువ మైండ్ ఫోకస్ పెట్టి దానికి కొంచెం బాగా ట్యూన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవరైనా సరే మీరు ఎందులో ఫిట్ అవుతారు అనేది ఒక అవగాహన మీకు వచ్చేస్తుంది. సో అందులో వెళ్ళాలి, అది ఆబ్వియస్లీ హెల్దీ వే. అది డైట్ అయినా సరే వీళ్ళు ఒక పర్టికులర్ థింగ్ ఇచ్చేసి ఎవరైనా సరే చేసేమనేసి అంటే అందరికీ సెట్ కాదు. సో మా డైట్ గ్రూప్లో కూడా అదే చెప్తాను, డైట్ చార్ట్ అయితే ఇస్తాను, కానీ మీరు ఇదే ఫాలో అయిపోవాలి, ఇదే చేయాలని కాదు. మెయిన్ థింగ్ ఎలాగా అంటే మీరు ఆలోచించుకోండి, మీకు డైట్ అంటే ఆటోమేటిక్గా ఎవరైనా ఫుడ్ తగ్గించుకుంటే తగ్గుతాము అనేసి ఒక ఇది ఉంటుంది. చాలా మందికి ఇమీడియట్ రిజల్ట్స్ కావాలి, వెంటనే వచ్చేయాలి, నెలలో ఇంత తగ్గిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాగని వాళ్ళు అన్హెల్దీ వేస్లో వెళ్ళిపోయారని కూడా అనుకోకర్లేదు. ఎందుకంటే మనం ఏదైనా కొత్త డైట్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా రిజల్ట్ అనేది ఫస్ట్లో తొందరగా వస్తుంది, కొంచెం ఎక్కువ రిజల్ట్ వస్తుంది స్టార్టింగ్లో. ఫస్ట్ 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ వాళ్ళ బాడీ తొందరగా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 115 kgsలో ఉండేటప్పుడు నాకు రిజల్ట్ వచ్చేసి ఫస్ట్ మంత్లోనే 8 kgs వచ్చేసింది. సెకండ్ మంత్కి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది 6 kgs అలా. థర్డ్ మంత్ అలా వచ్చేటప్పటికి 4 kgs కిందనే తగ్గుతూ వచ్చాను. ఫస్ట్లో స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం వాటర్ వెయిట్ మనం కొంచెం ఎప్పుడు చేయండి కొంచెం డిఫరెంట్ మోడ్లోకి వెళ్ళి చేసేటప్పుడు కానీ మన బాడీ కొంచెం తొందరగా రెస్పాండ్ అయ్యి రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. అలాగని అది అన్హెల్దీ. కొంతమంది అంటూ ఉంటారు ఇంత ఎలా తగ్గిపోయారు అది అన్హెల్దీ అనేసి. అది అన్హెల్దీ కాదు. ఇప్పుడు నేను తిండి మానేసి తగ్గలేదు, అలాగని విపరీతంగా జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్లు అవి చేసేసి కూడా తగ్గలేదు. నాకు నేను ప్లాన్డ్గా 1 గంట సేపు ఏదో ఒక ఎక్సర్సైజ్, ఒకరోజు డ్యాన్స్ చేసుకునేదాన్ని, ఒకరోజు వచ్చేసి ఎక్సర్సైజ్ మామూలుగా అది ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేసుకునేదాన్ని. నా బాడీ ఏం చెప్తే అది వినేదాన్ని బేసిక్గా. నాకు కార్డియో చేయాలనిపిస్తే కార్డియో హెవీగా గెంతియాలి, నాకు కొంచెం ఈరోజు బాగా ఎనర్జీ ఉంది బాగా గెంతాలి అనిపిస్తే కార్డియో చేసుకునేదాన్ని.
లేదు నాకు కొంచెం ఫ్లోర్ మీద ఉంది, కొంచెం నీరసంగా ఉంది, నడుము లాగుతుంది, ఫ్లోర్ మీద ఉండి ఊరికే యాబ్స్ ఎక్సర్సైజ్ లా చేసుకుందాము అనిపిస్తే అలా చేసుకునేదాన్ని. ఆ ప్లానింగ్ అనమాట. ఆ ప్లానింగ్ చేసుకుంటూ ఎవరైనా సరే చెయ్యొచ్చు. దానికి వేరే కోర్సులే చెయ్యక్కర్లేదు, దానికి దీనికి అందరినీ అడిగేసే హంగామా కూడా అక్కర్లేదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ బాడీ ఏం చెప్తుందో వినండి, మీకు ఎలాంటిది ఇష్టమో, మీరు తిన్న వాతావరణం, మీ పెద్దవాళ్ళు ఏం తిన్నారు ఫుడ్, అవన్నీ కూడా గ్రహించండి. అలాగని మీ పెద్దవాళ్ళు కొంతమంది అంటారు మరి డీప్ ఫ్రైలు ఏమీ తినకూడదా, ఏం చేయకూడదా, మా పెద్దవాళ్ళు అన్నీ తిన్నారు చేశారు అంటే, పెద్దవాళ్ళు తిన్నారు, అంతకు తగ్గ పని కూడా చేసేవారు. మీకు ఇప్పుడు అంత పని ఉంటుందా అంటే తినండి, పర్వాలేదు. అంత పని లేదు కదా ఇప్పుడు మనకి. అఫ్కోర్స్ పొద్దున్న నుంచి రాత్రి వరకు కిచెన్లో పడుతున్నాము, వేరే రకరకాలు. ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్లో తీసి బట్టలు ఆరేసుకోవడానికి టైము, తీసిన బట్టలు మడతలు పెట్టుకొని దాన్ని ఇస్త్రీలు చేసుకోవాలంటే 2 రోజులు 3 రోజులు వాయిదా, అలా ఇంతెంత కుప్ప తయారవుతుంటుంది. సో మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది ఇప్పుడు. సో ఈజీ కాదు, అలాగని చాలా ఇదని కాదు. సో అలా ఉండేటప్పుడు మన లైఫ్ స్టైల్కి తగ్గ ఫుడ్ మనం కూడా కొంచెం మార్చుకోవాలి. అవే ఫుడ్స్ తీసుకోండి, అవే గ్రెయిన్స్ తీసుకోండి, కాకపోతే కుకింగ్ విధానాన్ని మార్చండి. అదే నేను చెప్తాను డైట్ గ్రూప్లోని. సో మీరు ఏ ఫుడ్ని అలాగే మన పాత తరాలు ఏం తిన్నారో అవే ఫుడ్స్, కాకపోతే వాడే విధానం కానీ అవి కొంచెం మార్చి చేసుకోవాలి. ఏం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి, ఇది తెలుసుకుంటే బేసిక్ నాలెడ్జ్ వచ్చిందే అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళన్నీ శుభ్రంగా చేసుకోగలుగుతారు.